హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ బిటెక్ తెలుగు. ఈరోజు మీకు ఈ వీడియోలో బోట్ రోకర్స్ 450 అనేది ఫుల్ రివ్యూ చేస్తున్నాను అనమాట. సో ఇది ఆల్రెడీ మొబైల్ కనెక్ట్ అయ్యింది, చూడొచ్చు. బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉంటే మీకు ఈ విధంగా లింక్ అవుతుంది అనమాట. సో ఇది కనెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు మీకు రికార్డ్ అవుతున్న వాయిస్ కూడా దీని నుండి అనమాట. డైరెక్ట్గా చూడొచ్చు ఆడియో క్వాలిటీ ఎలా వస్తుంది అనేది. మెయిన్గా ఇందులో ఫస్ట్ సౌండ్ పరంగా చెప్పాలంటే మీకు చాలా బాగుంటుంది. సో మీకు బోట్ అయితే మీకు ఎక్సలెంట్. మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. సౌండ్ విషయం మాత్రం సూపర్ అని చెప్పాలి. ప్రీవియస్గా దీని ముందు నేను బోట్ రాకర్స్ 400 వాడాను అనమాట. ఇది కూడా ఎగ్జాక్ట్గా 1000 రూపీస్కి వచ్చింది. బట్ క్రాక్ అయిపోవడం వల్ల నేను వేరేది తీసుకున్నాను అనమాట. సో బోత్ ఆర్ గుడ్ ఫర్ అండర్ 1000 రూపీస్. ఎగ్జాక్ట్గా 1000. ఇది మీకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లోనే అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. సౌండ్ పరంగా చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో అయితే మాత్రం కొద్దిగా నాకు నచ్చలేదని చెప్పాలి. చూడడానికి లుక్ పరంగా అది బాగానే ఉంది, కానీ ఈ కుషన్స్ ఉన్నాయి కదా, దీనికి మీద ఇంకో లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ఏంటంటే వాడి చాలా రోజులు వాడిన తర్వాత అది మీకు ఇలా ఊడిపోతుంది అన్నమాట. చూడొచ్చు, వాడి ఇలా ఊడిపోయింది మొత్తం. సో ఇది మీకు రావడం ఈ విధంగా వస్తుంది అన్నమాట ప్యాకేజీలో. చాలా బాగుంటుంది. బట్ డిసడ్వాంటేజ్ ఈ క్వశ్చన్స్ అనమాట. మళ్ళీ దొరకవు, మళ్ళీ కొనుక్కోవాలి. మీరు బ్లాక్ తీసుకుంటే మాత్రం ఈ టైప్ వస్తారు. మీకు బ్లూ కలర్ తీసుకున్నారు అనుకోండి, అంటే ఇందులో బ్లూ ఉందో లేదో తెలియదు. దీంట్లో అయితే 400 మీకు ఇక్కడ ఈ క్వశ్చన్ నెట్ వస్తుంది అనమాట. బట్ అది మీకు ఎక్కువ యూజ్ చేస్తే ఆ చెమటకి మీకు అది బాగా డార్క్ అయిపోయి మాసిపోయినట్టు కనిపిస్తుంది. చూడొచ్చు మొత్తానికి ఉంది. దీంతో పాటు మనకు ఆక్స్ కేబుల్ ఒకటి ఇచ్చారు. ఎందుకు నేను వాడలేదు అనేది ఒకసారి వాడడానికి ట్రై చేశాను. బట్ ఇది ఇందులో పెట్టి మొబైల్ పెట్టి వైడ్గా వాడుకోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు వచ్చి నేను యూజే చేయలేదు దీన్ని. సో ఇప్పుడు ఏంటంటే మీరు పెట్టుకునేటప్పుడు హెడ్కి ఏ విధంగా పెట్టుకున్నట్టు మీరు ఇలాగా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేదా ఒకేసారి మీరు ఏదైనా ఓపెన్ చేశారు అనుకోండి, మీకు ఇవన్నీ ఇక్కడ మీకు క్రాక్ వచ్చేస్తుంది. వర్స్ట్ కేస్ అనేది మీరు చెప్పాలంటే ఇరిగిపోతాయి. ఆల్రెడీ ఈరోజు నేను ట్రై చేశాను, అప్పుడే క్రాక్ వస్తుంది. మీకు కనిపిస్తుంది క్రాక్ అయితే వస్తుంది. సో మీరు ఎట్లు పెట్టుకున్నట్టు ఏ విధంగా చేస్తారంటే క్లోజ్లో పెట్టుకుంది, ఇలా పెట్టుకుంది. సో రైట్ ఇక్కడ మీకు ఇండికేషన్ ఉంటాయి, మీరు ఎటువైపు పెట్టుకోలే. 6 మీద 6 ఇది రైట్ సైడ్ అనమాట. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకుని ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. పట్ట పెట్టుద్ది. చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. కానీ నేను లాంగ్ టైం యూజ్ చేసినట్టు ఏంటంటే ఈ పార్ట్ ఉంది కదా, ఏ పార్ట్ ఇది మీకు ఫుల్గా స్వెట్టింగ్ పెట్టేసి ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. 400 విషయం నాకు వస్తే మాత్రం ఇది చాలా టైట్గా ఉంటుందండి. టైట్గా ఉంటుంది. బయట మీకు అడ్జస్ట్ ఈ విధంగా ఉంటుంది. దాంతోపాటు లుక్ మొత్తం 450 ఏమో ఉంటుంది. సో ఇది ఓవరాల్ ఇది ఫ్రెండ్స్ బోట్ రాకర్స్ 450 ఫుల్ రివ్యూ ఆఫ్టర్ 1 year. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మిస్టర్ బిటెక్ తెలుగు. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ బాయ్.